హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి రెడీగా లేనప్పుడు 10 మినిట్స్లో టిఫిన్ చేయాలంటే ఈ అటుకులు ఉప్మా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను. ఈవినింగ్ టైం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఏదన్నా హెల్తీ స్నాక్ తినాలనుకున్నప్పుడు ఈ అటుకులు ఉప్మా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో అటుకులు ఉప్మా చూపిస్తున్నాను కదా, సేమ్ ప్రాసెస్లో మీరు అటుకుల ప్లేస్లో మరమరాలు వేసి బొరుగులు ఉప్మాగా చేసుకోవచ్చు. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను మీకు నేర్పించే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చినా ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అటుకులు ఉప్మా కోసం నేను 1 కప్పు వరకు కొంచెం మందంగా ఉండే అటుకులే తీసుకున్నాను. అటుకులు ఉప్మాకి ఇలా ఎప్పుడు కొంచెం మందంగా ఉండే అటుకులే తీసుకోండి. ఒకసారి వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని 1 కప్పు అటుకులకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అటుకులు మరీ ఎక్కువసేపు నానబెట్టినా ముద్దగా అయిపోతాయి. 5 నిమిషాల తర్వాత అటుకుల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని మొత్తం ఇలా స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసుకొని నానబెట్టుకున్న అటుకులను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అటుకులు ఉప్మా చేసే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై అయ్యే వరకు పల్లీలు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరి బ్రౌన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. అటుకులు ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అటుకులు వేసి ఒకసారి బాగా మిక్స్ చేశాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్టీ అటుకులు ఉప్మా రెడీ. అందరూ అటుకులు మిక్చర్ లేదా బొరుగులు మిక్చర్ ట్రై చేసి ఉంటారు. ఇప్పటి వరకు ఎవరైనా అటుకులు ఉప్మా ట్రై చేయకపోతే నా రెసిపీ ఫాలో అయిపోండి. మీకు పుల్లటి ఫ్లేవర్ నచ్చుతుంది అనిపిస్తే అటుకులు ఉప్మా మొత్తం అయిపోయినాక హాఫ్ లెమన్ జ్యూస్ని పిండుకున్నారంటే పుల్లగా కూడా ఈ అటుకులు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే సేమ్ మీరు అటుకులు పులిహోర తింటున్నట్టే ఉంటుంది. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. మరి ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.